ఇదేనండి 400 సంవత్సరాల పురాతనమైన కర్ర. దీన్ని మేము కులదైవంగా భావిస్తాం. ఇదే ఆకారం అంటే తొండ లేక ఉణుము లేక ఊసరి అని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి ఇప్పుడు నేను ఒక ఇంట్రెస్టింగ్ చరిత్ర మీకు చెప్పబోతున్నానండి. అదేంటంటే గుడిలలో గోపురాలలో కొన్ని వింతలు వినోదాలు ఎన్నో చూస్తాం, కానీ మా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఒక ఒక వింతైన ఆకారం బయట పడలేదు. కానీ ఈ రోజుకి ఛానల్ ద్వారా ఇది మీకు పరిచయం చేయబోతున్నాను. దీన్ని ఇప్పుడు బయటకు తీస్తున్నామండి. ఒకసారి బయటకు తీ. అదిగో మా బాబాయ్ దాన్ని పూజలు పునస్కారాలు చేస్తారు. ఇదేనండి, చూడొచ్చు. ఇదే మేము మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాం. చక్కగా చూడండి, ఈ ఆకారాన్ని ఒక్కసారి చూడండి. ఈ ఆకారం చూడండి. ఇదే ఆకారం అంటే తొండ లేక ఉణము లేక ఊసరివి అని అంటారు. ఇక్కడ ఎక్కడా గట్ట లింకులు గట్ట మేకులు గుద్దడం కానీ ఇది ఒకవైపు చూపిస్తున్నానండి. చూడండి, బాగా చూడండి. ఈ ఆకారం చూడండి. ఇది మార్జిస్, ఇది చూడండి. ఇవి చూడండి. ఇక్కడ ఇది కానీ ఎక్కడా కానీ మేకులు కానీ ఆనాడు కొట్టే ఇది ఎక్కడా లేదండి. అవతల వైపు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి. ఇది కన్ను, ఇది దాని యొక్క ఇదండి. ఇది అవతల చెవి. ఇది అలా గుచ్చుకుంటే మీరు చూడండి, మార్జీలు ఇలాగా ఇవ్వండి. ఇక్కడ నుండి తల ఈ భాగం అలా చూడండి. ఈ తల చక్క చూడండి. ఆ వంపులు మనం బీపీ వైపు ఉంటుంది. ఆ వంపులా చూడండి. ఇది ఓకే. మీకు ఇది తోకకి ఇక్కడ నుండి ఇది తోకకి సంబంధించిందండి. ఇదండి చూడండి. ఇది ఒకవైపు చూపిస్తున్నాను, తర్వాత ఇంకో వైపు చూపిస్తాను. అలాగే ఇంకోండి, బాగా చూడండి. ఇక్కడెక్కడ మేకులు కుట్టి దాకలు ఇవంటే ఇదండి వెండి అండి. ఇది మేము పూజలు చేసేటప్పుడు ఈ వెండి బంగారం అనేది ఇక్కడ సమర్పించుకుంటారు. చక్కగా బంగారం అయితే ఇది తీసేసి మళ్ళీ ఈడేయడం అని జరుగుతుంది. వెండి అంతా అలాగ ఉంటుందండి. చూడండి, ఇక్కడెక్కడ మేకులు కొట్టడం కానీ ఈ మేకులు మేము కొట్టినవేనండి. చూడండి. ఇప్పుడు చేతులు మీకు కాళ్ళు అనేది పరిచయం చేస్తాను. ఇది ఇక్కడికి ఉండేదండి లింకు. మన ఉదేతులు ఉంటాయా, అదే ఉదేతులు అవి అంటించి ఇక్కడ పెట్టేసి ఇది కర్ర కదా బాగా ఇదైపోయి ఇక్కడ కాలిపోయిందంటే ఈ లింక్ ఇలా ఉండేదండి ఇక్కడికి. ఇది మళ్ళీ రీమోడలింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది పెద్దలను అడిగేసి. ఇది చూడండి, ఇది మన ఎడమ చేతి అండి. అది మన ఎడమ చేతి. ఇది ఇక్కడికి వెళ్ళి లింక్ ఉండేదండి. ఇది ఒక చేతి అండి. ఇది అవతల వైపు కాలండి. ఇది మన కుడి కాలు. ఈ రెండు కాలండి. 1 2 రెండు కాలు. ఇవి అలా చూసుకున్నట్టయితే మనకి ఇంకొక కాలు కావాలి కదా, ఇది తోక కాబట్టి ఇది ఇంకొక కాలు అండి. ఇది ఇంకొక కాలు. చూడండి, ఇది మన వెనక కాలు. ఇది అవతల వైపు కాలు. కలిసి కాలు ఇది అవతల వైపు కాలు. చూడండి, ఇది అవతల వైపు కాలు. ఇక్కడ కూడా చూడండి, మీరు నమ్మకుంటే ఇది చూడండి. దేవుడు ఎలాగ మనల్ని వింతని చేసాడో చూడండి. ఇది ఎవరు గట్టి ఇది చేయలేదండి, అంత వింతగా ఉంది. ఇది ఈ ఎడమ కాలు అండి, వెనకవి ఇవి. ఇది అవతల వైపు కాలు. ఇది తోక. చూడండి, ఇది తోక ఆకారంకి. మళ్ళీ ఇక్కడ దాంట్లో అలాగే చక్కగా చూడండి. ఈ లింక్ చూడండి, ఇక్కడ ఎంత చక్కగా ఉందో చూడండి. ఆశ్చర్యమే. ఇది ఆనాడు ఎవరు గట్ట అతికించినవి కానీ గుద్దినవి కానీ కాదండి. భూలోకములో దేవతలు కూడా, రాముడు కూడా పరిపాలించేవాడు అంటున్నాం కదా, వాళ్ళని దేవతలు దేవుళ్ళు అంటాము. ఇప్పుడు మరి వాళ్ళు పోయిన తర్వాత రాజులు పరిపాలించారు. చూడండి, తప్పకరమ్మతో పాటు ఈ చూసారా మీరు, దీన్ని ఏదైనా అనుకోవచ్చు, నెమలైనా అనుకోవచ్చు, ఇంకా ఒక డ్రాగన్ బొమ్మ ఆకారంలో ఉంటుంది. ఆ టైములో 500 ఏళ్ళ నాటి టైములో దీనికి ఒక హిస్టరీ ఉందండి. నేను ఒకసారి అడగడం అనేది జరిగింది. మనం పడుకునేటప్పుడు దీని ఎట్టి పరిస్థితిలో కాళ్ళు మాత్రం తాకకూడదు.
తాకితే ఖచ్చితంగా బ్లడ్ అనేది కక్కుకోవడం అనేది జరుగుతుంది అనేది ఆనాడు ఈ వీళ్ళు నాన్నగారు అనేది చూసుకో మా బాబాయ్ వాళ్ళ నాన్నగారు అనేది మాకు చెప్పడం అనేది జరిగింది. వాళ్ళ ఇంట్లో నేను తాకడం కానీ అంటే మనం పడుకునే ముందు కాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో తాకకూడదు అని మాత్రం ఆ రోజు చెప్పడం అనేది జరిగింది. ఒకసారి ఇది చూడండి, వెనక కొమ్ములు, వాటి చెవిట్లో ఈ రింగులు ఇవి ఉన్నది. నాకు కొంచెము దీని గురించి కొంచెం డౌట్, ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళే తాకాలి, అందుకు నేను తాకూడదని చెప్పడం జరుగుతుంది. ఇక్కడే మా గ్రామ దేవతకు ధూపం అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆనాడు 500 ఏళ్ళట ఇది. దీని హిస్టరీ వేరే ఊరు నుండి ఇక్కడికి గాలి ద్వారా రావడం అనేది మా పూర్వీకులు చెప్తున్నారండి. వాళ్ళ నాన్నగారు కూడా తెలియదు. గాలి ద్వారా రావడం అనేది జరుగుతుంది. ఒరిస్సా నుండి రావడం అనేది జరిగింది. అక్కడ కొన్ని దారుణమైన పనులు చూడలేక వీటికి సంబంధించింది వచ్చేస్తున్నప్పుడు ఇవి కూడా వీళ్ళ వెంటే రావడం అనేది జరిగిందని పూర్వీకులు ఇప్పుడు వరకు చెప్తూనే ఉంటారు. ఇది మేము పార్ట్ 2లో ఇది ఎక్కడ ఉంది ఏటున్నదని మీకోసం మేము ఖచ్చితంగా ఎంక్వైరీ చేసిన దీని చరిత్ర ఏంటో రాబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఇది ధూపం పెట్టడంలో దీని ఆ చరిత్ర ఆ రోజు చక్కగా ఒకసారి తిప్పుదామండి. వీళ్ళే పూజ చేస్తారు. ఇక్కడే ధూపం అనేది పెట్టడం అనేది జరుగుతుంది. పడుకునేటప్పుడు కాళ్ళు ఎటువంటి వైపులో మనం ఇక్కడ కదిలించకూడదని పూర్వీకులు ఇప్పుడు చెప్తూనే ఉంటారు. చెవిట్లో కూడా ఒక కూడా ఈ అప్తరం ఇక్కడే ధూపాలు అనేది పెట్టడం 700 పైగా గిరిజన తెగలు ఉన్నాయంటే గొప్ప విషయమే. అలాగే అన్ని తెగలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. హిందూ మతం ఉంది, క్రిస్టియన్ మతం ఉంది, అన్ని మతాలు ఉన్నాయి. అలాగే ప్రతి మతానికి మనం అందరూ గౌరవించి అలాగే మన గిరిజన సాంప్రదాయ పండుగ కూడా మీరు ఎంకరేజ్ చేయాలనేసి ఇలాంటి వింతలు ఎన్నో ఇంకా మేము పరిచయం చేస్తాము. ఖచ్చితంగా వీడియో మాత్రం లైక్ చేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వింతలు ఉన్నాయి. దీని చరిత్ర మాత్రం పార్ట్ 2లో ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఎక్కడ పుట్టింది, ఇది అసలు ఎలా తయారయ్యింది, ఎక్కడి నుండి వచ్చింది, ఇది నిజం అబద్ధం పార్ట్ 2లో చేస్తాము. ఖచ్చితంగా మీరు వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఇన్ని వింతలు వినోదాలు వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.